శ్రీరామ నవమి నాడు వడపప్పు పానకం చనువిడి రాముడికి ప్రసాదంగా పెడతారు. దీని వెనక ఉన్నటువంటి అంతరార్థమేమిటో ఈనాడు తెలుసుకుందాం. ఉగాది తర్వాత వచ్చేటువంటి పండుగల్లో శ్రీరామనవమి చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఆనాడు లోక కళ్యాణార్థం సీతారాముల కళ్యాణం వేదమంత్రాలతో అద్భుతంగా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పానకం పంచిపెడతారు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద డ్రమ్ములతో సహా పానకాన్ని నింపి ప్రజలకు ప్రసాదంగా అందిస్తారు. పానకం అనేది బెల్లం, మిరియాలు కలిపి తయారు చేస్తారు. పానకం శుభకార్యాల్లో చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తోంది. పెళ్లిళ్లలో పానకం బిందెలివ్వడం ఒక ఆచారంగా వస్తోంది. నిజానికి పానకం మధుర పదార్థమే కాదు, ఎండవేడిలో తక్షణమే శక్తినిచ్చేటువంటి ఒక పానీయంగా పేర్కొంటారు. చల్లని పానకాన్ని ఇవ్వడం ద్వారా ఎదుటివారు చల్లగా ఉండాలనేది దీని యొక్క అంతరార్థం. సీతారాముల కళ్యాణం ఒక శుభ పర్వం. ఆ సమయంలో పానకం పంపకం ఒక తీయని ఆనందాన్ని కలిగిస్తుంది. నానబెట్టినటువంటి పెసరపప్పునే వడపప్పు అనేటువంటి పేరుతో పిలుస్తారు. శ్రమను హరించేటువంటి గొప్ప శక్తి ఈ వడపప్పుకు ఉంది. శ్రమపడినప్పుడు ఎండాకాలంలో వడదెబ్బ కొడుతూ ఉంటుంది. శ్రీరామనవమి చైత్రమాసంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని కలిగించేటువంటి సమయంలో నిర్వహిస్తారు. కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి వడపప్పు తినడం అన్నది ఉత్తమమైన విషయం. అందుకే శ్రీరామనవమి నాడు వడపప్పుని పంచుతారు. వడపప్పుని పోషకాల గనిగా చెప్తారు పెద్దలు. ఈ వడపప్పు శ్రేష్టమైనటువంటి పదార్థం. అందుకే దీన్ని శ్రీరామనవమి నాడు పంచడం జరుగుతుంది. ఇక మూడవది చనువిడి. ఈ చనువిడి చల్లదనాన్ని ఇచ్చేటువంటి శక్తి అధికమైనటువంటి పదార్థం. నిజానికి మన ప్రతి కార్యక్రమాలను కూడా చనువిడి పట్టడం ఉంటుంది. శుభకార్యాల్లో చనువిడి యొక్క వినియోగం అధికంగా కనిపిస్తుంది. అందువల్లే శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకం, చనువిడి ప్రసాదంగా అందిస్తారు. ప్లీజ్ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మలతి తెలుగు.